అందరికీ నమస్కారం అండి. నడుస్తూ ఉండగా సడన్గా పాప్ సౌండ్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటే సాధారణ కారణాలు ఏమై ఉంటాయి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. నార్మల్ వాకింగ్ చేస్తూ ఉండగా లేదా రోజువారీ పనుల్లో ఉన్న వ్యక్తులు కానీ, సహజమైన డే టు డే వర్క్ యాక్టివిటీస్లో ఉన్నవారు కానీ, లేదా అప్పటిదాకా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి కార్ డోర్ తీసుకుని దిగే ప్రయత్నం చేస్తున్న వారిలో కానీ సడన్గా పాప్ సౌండ్ వచ్చి ఆ తర్వాత ఇమ్మీడియట్గా స్వెల్లింగ్ వచ్చి అప్పుడు వారికి నడకలోకి ఇబ్బంది కలిగే క్రమాలు సర్వసాధారణంగా 2 కారణాలు అయి ఉంటాయండి. అందులో మొదటిది ఏసీఎల్ లేదా యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఇంజరీ, రెండోది మెనిస్కల్ ఇంజరీ. వాటి గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మోకాలు జాయింట్లో థై బోన్ని, షిన్ బోన్ని కలిపి ఉంచడానికి ఉపయోగపడే ఈ లిగమెంటు యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అండి. ఇది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ మోకాలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా కంటిన్యూస్గా పైకి వెళ్లకుండా నిరోధించి జాయింట్ స్టెబిలిటీ ఇవ్వడానికి ఉపయోగపడే జాయింట్ లిగమెంట్ ఇది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. అంతేకాకుండా మోకాలు రొటేషన్ను కూడా ఒక స్పెసిఫిక్ యాంగిల్ తర్వాత నియంత్రించి మోకాలి జాయింట్ని కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడే అత్యంత ప్రధానమైన లిగమెంట్. ఈ లిగమెంట్కి అత్యధిక బ్లడ్ సప్లై ఉండడం వల్ల దానికి ఏ కొద్దిపాటి ఇంజరీ అయినా సరే ఇమ్మీడియట్గా నీ జాయింట్లోకి చాలా హెవీగా బ్లీడింగ్ రావడం, దానివల్ల స్వెల్లింగ్ రావడం, అక్కడి నుంచి నడక చాలా కష్టమైపోవడం ఉంటుంది. చాలా సందర్భాల్లో పాప్ అన్న శబ్దం ఒకటి స్పష్టంగా వీరికి వినపడుతూ ఉంటుంది. అయితే ఏసీఎల్ ఇంజరీకి బయట నుంచి వచ్చే ఏ ఫోర్స్ అవసరం ఉండదు. సర్వసాధారణంగా మనం నడుస్తూ ఉండగా బరువంతా ఒక్క కాలు మీద ఉండి మోకాలు లాక్ చేసిన స్థితిలో ఉండి సడన్గా తిరిగే పరిస్థితి, డైరెక్షన్ మార్చుకునే పరిస్థితి మనకు వచ్చినప్పుడు ఈ ఏసీఎల్ ఇంజరీ అవుతుంది. సర్వసాధారణంగా మధ్య వయసు గృహిణుల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. బయోమెకానికల్గా మోకాళ్ళు దగ్గరగా ఉండడము, వైడర్ పెల్విస్ లాంటివి ఉండడము, నీ జాయింట్ దగ్గర స్టిఫ్నెస్ ఉండడము, లిగమెంట్ లాక్సిటీ బాగా ఎక్కువగా ఉండడం, హ్యామ్స్ట్రింగ్ మజిల్ వీక్నెస్ ఎక్కువగా ఉండడం అనేవి వీరిలో ఏసీఎల్ ఇంజరీస్కి ప్రధాన కారణాలు అవుతాయి. ఎర్లీ స్టేజ్లోనే ఇంకా తర్వాత దాన్ని ఛాలెంజ్ చేయకుండా ప్రొటెక్ట్ చేసుకోవటం, నీ బ్రేస్ వేసుకోవడము, సరైన వైద్యుల దగ్గరికి వెళ్ళి వారిని సంప్రదించి దీని తీవ్రతను గమనించి ఎర్లీ స్టేజ్లో ఉండగానే నాన్ సర్జికల్ మేనేజ్మెంట్ ద్వారా తీసుకోవచ్చు. దురదృష్టవశాత్తు కంప్లీట్ ఇంజరీ అయితే ఏసీఎల్తో పాటు సాధారణంగా మెనిస్కల్ ఇంజరీ, మీడియల్ కొలేటరల్ అంటే దీనికి సపోర్ట్గా ఉండే అదర్ లిగమెంట్స్ కూడా దీంట్లో కలిపి ఇన్వాల్వ్ అయిన ప్రత్యేకమైన సందర్భాల్లో లోపలున్న స్వెల్లింగ్ తగ్గిన తర్వాత మాత్రమే ఆర్థ్రోస్కోపీ ద్వారా వీటిని రిపేర్ చేసుకోవచ్చు. దీని తర్వాత నార్మల్ యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా 100% పాసిబుల్. ఇలాంటి ఏసీఎల్ అనేవి సర్జరీ జరిగిన తర్వాత చాలామంది ప్రముఖ క్రీడాకారులు అంతర్జాతీయ మెడల్స్ కొట్టిన సందర్భాలు కూడా 100ల కొద్దీ ఉన్నాయి. ఏసీఎల్ తర్వాత అత్యంత సాధారణంగా ఉండే రెండో ఇంజరీ మోకాళ్ళకు సంబంధించినంత వరకు మెనిస్కల్ ఇంజరీ. ఇది జరిగినప్పుడు సాధారణంగా లాక్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది, చాలా తీవ్రమైన నొప్పి వస్తుంది, మోకాలు మడుచుకోవడానికి, చాపడానికి అత్యంత కఠినతరం అయిపోయి ఉంటాయి. ఈ మెనిస్కల్ ఇంజరీ మోకాలికి లోపల వైపుకి అర్ధచంద్రాకారంలో ఇది పూర్తిగా ఉంటుంది. దీంట్లో లిగమెంట్ దీనికి జరిగిన ప్రాంతాన్ని బట్టి ముందు వైపున ఉన్నదా, లేదా బకెట్ హ్యాండిల్ టియర్ లాంటిది ఉందా, లేదా వెనక వైపు ఉన్నదా, ఇందులో ఒక ముక్క విరిగిపోయి రావడం వల్ల జాయింట్ మధ్యలో విరుక్కుని నీ మొబిలిటీ బ్లాక్ అయిపోవడము లేదా నీ లాక్ అయిపోవడం జరుగుతూ ఉంటాయి. వీటిని సాధారణంగా ఎంఆర్ఐ లేదా ఆర్థ్రోస్కోపీ ద్వారా నిర్ధారణ చేసుకుని దీనికి మనం రిపేర్ చేసుకోవచ్చు.